ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం మాట్లాడారు. భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి పోరాడినటువంటి ఉక్కు మనిషి 562 సంస్థానాలను ఏకం చేసి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని పౌరారిల్లుతున్న పరిస్థితులను క్రియేట్ చేసినటువంటి మహనీయుడు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి. 1875 సంవత్సరం 31 అక్టోబర్ వారి జననం. ఈరోజు ఒకటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఆ సర్క్యులర్ లో స్పష్టంగా అన్ని జిల్లా కలెక్టర్లకు, డిపార్ట్మెంట్లకు, మొత్తము పొలిటికల్ అంటే జాయింట్స్ అంటే ఇక్కడ ఉండే సెక్రటరీస్ కానీ, పొలిటికల్ సెక్రటరీ కానీ అందరికి కూడా ఇచ్చినారు. దీంట్లో స్పష్టంగా చెప్పినారు, ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ ది రాష్ట్రీయ ఏకతా దివస్ ప్లెడ్జ్ ఈజ్ అడ్మినిస్టర్డ్ ఆన్ 31st October 2014 at 11 AM by all the employees working under the administrative control and the steps taken for